బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మిజోరాం అస్సాంపై రెమాల్ తుపాను ప్రభావం తీవ్రంగా చూపించింది. మిజోరాం అస్సాం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా బలహీనపడుతోంది తుపాను. అయితే దీంతో రెండు రాష్ట్రాల్లో ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిజోరాంలో కుప్పకూలింది క్వారీ. దీంతో ఈ ఘటనలో 12 మంది మృత్యువాత పడ్డారు, పలువురికి గాయాలయ్యాయి, మరికొంతమంది గల్లంతయ్యారు. అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంఫాల్ జిరిబాం హైవే దగ్గర కొండ చర్యలు విరిగిపడ్డాయి. కాలువలో పడిపోయిందో ట్రక్. రెమాల్ తుఫానుతో అస్సాంలో వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో చెట్లు కూరిన ఘటనను కూడా మీరు చూస్తున్నారు. చెట్లను తొలగిస్తున్నారు సిబ్బంది. గౌహత్తిలో దంచికొట్టింది వాన. రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరుతోంది. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అక్కడి వాహనదారులు. దీంతో పాటు మరోవైపు ఋతుపవనాల రాకతో కేరళలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. వాగమోన్ ఏరటపేట రోడ్డులో విరిగిపడ్డాయి కొండ చర్యలు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మీనాచులు నదిలోనూ క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో హెచ్చరికలు జారీ చేశారు అక్కడ అధికారులు. పాల ఏరుతుపేట కొట్టాయంలో కూలిపోయింది ఇంటి పైకప్పు. భారీ ఈదురుగాలులకు మరో ఇల్లు కూడా దెబ్బతింది. కేరళలో పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి ఒక్కొక్క విజువల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఫుల్ ఫ్రేమ్లో. సో ఒక్కొక్క విజువల్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ముందుగా మిజోరాం కావచ్చు, ఒక్కొక్క ఏరియాలో ఫుల్ ఫ్రేమ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మిజోరాం, దాని తర్వాత మిగిలిన ప్రాంతాలకు సంబంధించి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి విజువల్స్లో మీరు చూస్తున్నారు. మిజోరాంలో మిజోరాంకి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు, అక్కడ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు మీరు చూస్తున్నారు. మొత్తం అక్కడ ఇళ్లలోకి మట్టి పిల్లలు విరిగిపడ్డాయి. ఒక్కసారి మీరు చూస్తే కనుక ఇంకా ఆ వరద నీరు కూడా మట్టి పిల్లల నుంచి ఇంకా కిందకు వెళుతోందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏంటి అనేది. ముఖ్యంగా రెమాల్ తుఫాను విధ్వంసాన్ని సృష్టించింది మిజోరాంలో. పరిస్థితి మీరు చూస్తారు. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ విజువల్. మరికొన్ని విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మిజోరాంకి సంబంధించి మీరు చూస్తే కనుక కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ఒక బస్సు పూర్తిగా ధ్వంసమైంది. అలాగే అక్కడి కార్లు కావచ్చు, బైక్లు కావచ్చు, ముఖ్యంగా ఎత్తైన ప్రాంతాల్లో ఉండే కార్ల మీద మీరు చూస్తున్నారు చెట్లు విరిగిపడిన ఘటన మనం చూస్తున్నాం. ఒక్కసారిగా అక్కడ అతలాకుతలం అయిపోయింది జనజీవనం. రెమాల్ తుపాను ప్రభావంతో ఇటు ఇంఫాల్ జిరిబాం హైవే, ఇంఫాల్ అంటే ముఖ్యంగా మణిపూర్ రాజధాని, అవును మణిపూర్ రాజధాని ఇంఫాల్కి సంబంధించి విజువల్ మీరు చూస్తున్నారు. ఇంఫాల్ జిరిబాం హైవే దగ్గర అటుగా వెళుతున్న లారీ కొండ చర్యలు విరిగిపడడంతో ఒక్కసారిగా కిందకు జారిపడిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. లోడ్తో వెళ్తున్న లారీ ఒక్కసారిగా అదుపు తప్పి కిందకు పడిపోయింది. ముఖ్యంగా మట్టి చర్యలు కొండ చర్యలు విరిగిపడడంతో అక్కడ విధ్వంసం జరిగిందని చెప్పుకోవాలి. లారీ పూర్తిగా కిందకు పడిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ దారి కోతకు గురి కావడంతో పైనుంచి రాళ్లు అలాగే వరద నీరు కిందకు కొట్టుకొచ్చింది. దీంతో ఆ రోడ్డుని పూర్తిగా ధ్వంసం చేసింది. ఆ సమయంలో అటుగా వెళుతున్న లారీ కిందకు జారి పడిపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. రెమాల్ విధ్వంసానికి ఇదొక మరొక విజువల్ సాక్ష్యం అని చెప్పుకోవాలి. ఇక అస్సాంకి వెళ్తున్నాం. అస్సాంలో పరిస్థితి ఎలా ఉందో మీరు చూస్తున్నారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి ప్రభావాన్ని, ఆ విధ్వంసాన్ని మీరు చూస్తున్నారు. ఎందుకంటే ఇటు వెస్ట్ బెంగాల్ కావచ్చు, అలాగే ఒడిశా ఇక్కడ తాకుతూ బంగ్లాదేశ్ మీదుగా ఈశాన్య రాష్ట్రాలకు కూడా దీని ఇంపాక్ట్ ఉండింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్కి ఎప్పుడైతే తాకిందో బంగ్లాదేశ్తో పాటు ఇటు మేఘాలయ కాకుండా ముఖ్యంగా మిజోరాం, మణిపూర్, నాగాలాండ్కి సంబంధించి కూడా ఇటు అలర్ట్ జారీ చేసింది. ఆ ప్రభావం అస్సాంకి అలాగే మేఘాలయ మీద కూడా కాస్తంత ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అస్సాంకి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అస్సాంలో కూడా వర్షాలు బీభత్సం సృష్టించాయి. దీంతో వరద నీరు రోడ్ల మీదకు వచ్చి చేరిన విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంతో అటుగా వెళుతున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంతో అక్కడ జనజీవనం స్తంభించకపోయింది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా అక్కడ వర్షాల ప్రభావం మనం చూస్తున్నాం. రెమాల్ విధ్వంసానికి సంబంధించి పెద్ద ఎందుకంటే దాదాపు గంటకి 90 నుంచి 110, 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచిన సందర్భంలో కొండ చర్యల నుంచి విడిగిపడుతున్న సందర్భాన్ని మనం చూసాం. అటువంటి నేపథ్యంలో పెద్ద చెట్లు కూడా కూకటి వేళ్లతో సైతం పెకలించుకుపోయిన విజువల్స్ మనం చూస్తున్నాం. పెద్ద చెట్లు కూడా నేల కూలిపోయాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు. అస్సాంకి సంబంధించి ఒక స్కూల్ ప్రాంగణంలో కొన్నేళ్ల క్రితం అంటే ఆ మాట చూస్తే మనకు అర్థమవుతుంది
చాలా ఏళ్ళని అనుకోవచ్చు. కేరళకు సంబంధించి ప్రీ మాన్సూన్కి సంబంధించి అంటే ఇటు నైరుతి ఋతుపవనాలు వచ్చే ముందు అక్కడ పరిస్థితి ఒకసారి మనం చూడొచ్చు. కేరళలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. అంటే ఈశాన్య ఋతుపవనాలు వచ్చే ముందే ఇటువంటి సినారియో ఉంటే కనుక దీంతో పాటు ఋతుపవనాలకు సంబంధించి వచ్చే సందర్భంలో ఎటువంటి సినారియో ఉంటుందో మనం చూసాం. ఇటు కేరళ వాగమోన్ ప్రాంతంలో మాన్సూన్కి ముందు అంటే ప్రీ మాన్సూన్ సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటాం. అటువంటి సందర్భంలో వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి ఋతుపవనాలకు సంబంధించి నైరుతి ఋతుపవనాల నేపథ్యంలో వర్షాలు అక్కడ కురిసే అవకాశం ఉంది. బీభత్సంగా అక్కడ కురిసే అవకాశం ఉందా అంటే కనుక బహుశా ఇది ఎగ్జాంపుల్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రీ మాన్సూన్లోనే ఇటువంటి సినారియో ఉంటే మాన్సూన్ కనుక ఎంటర్ అయితే అంటే ఋతుపవనాలు కనుక కేరళ తీరాన్ని తాకితే లేకపోతే భారతదేశంలోకి అడుగు పెడితే ఎటువంటి సినారియో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికైతే మాత్రం అరేబియా మహాసముద్రంలో ఎటువంటి వాతావరణ మార్పులు పెనుమార్పులు లేవు. ఈ నేపథ్యంలో ఋతుపవనాల రాక నేపథ్యంలో ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రీ మాన్సూన్ అంటే కేరళలో వర్షాలు కురుస్తున్నాయి. మాన్సూన్ అంటే ఇంకా ఋతుపవనాలు రాబోతున్నాయి. దానికన్నా ముందు అక్కడ వాతావరణం ఎలా మారిపోయిందో మీరు చూస్తున్నారు. కేరళలో వర్షాలు దంచి కొడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కేరళలోని వాగమోన్కి సంబంధించి అక్కడ వరద నీటి ప్రవాహం మీరు చూస్తున్నారు. వర్షాలు దంచి కొడుతున్నాయి కేరళలో. సో ఇటువంటి సినారియోలు ఎందుకంటే రెమాల్ తుఫాను ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లో వర్షం దంచి కొడుతున్న సినారియో చూసాం. అలాగే ఇటు సౌత్కి సంబంధించి అంటే దక్షిణానికి సంబంధించి ముఖ్యంగా కేరళ రాష్ట్రానికి సంబంధించి ప్రీ మాన్సూన్ వెదర్కి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో భారతదేశ వ్యాప్తంగా దాదాపుగా మనకి దేశవ్యాప్తంగా ఎక్కడ వచ్చిన ముఖ్యంగా దక్షిణ భారతదేశం అలాగే ఇటు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన ప్రాంతాల్లో వర్షాలు దంచి కొడుతున్న పరిస్థితి. కొన్ని చోట్ల రెమాల్ తుఫాను ప్రభావం అక్కడ విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉంటే మరికొన్ని చోట్ల ముఖ్యంగా ఇటు కేరళ లాంటి ప్రాంతాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. వెదర్కి సంబంధించి ఎందుకంటే ప్రీ మాన్సూన్కి సంబంధించి కేరళలో వర్షాలు పడుతూ ఉంటే మిజోరాం, మణిపూర్ అలాగే నాగాలాండ్, అస్సాం, మేఘాలయ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి వర్షాలు దంచి కొడుతున్న రెమాల్ తుఫాను ప్రభావం విధ్వంసాన్ని సృష్టించింది. ఒక్కసారి విజువల్ చూస్తే గుండె తరుక్కుపోతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే జనజీవనం పూర్తిగా స్తంభించకపోవడమే కాదు, ఎందుకంటే ఒక్కసారిగా అక్కడ ఇళ్లలోకి మట్టి పల్లెలు విరిగిపడితే కనుక పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. ఎందుకంటే తమ నివాసం ఉండే ఇల్లు అది వాళ్ళకి ఎంతో అది అవసరం వాళ్ళకి. అటువంటి సందర్భంలో అక్కడ ఉండగా ఒక్కసారిగా కొండచర్యలు విరిగిపడుతూ ఉంటే తమ వాళ్ళని కోల్పోతున్న పరిస్థితులు ఉంటే అసలు ఊహించడానికే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పుకోవాలి. ఇటు అస్సాంకి సంబంధించి గౌహతిలో కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి. రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెమాల్ విధ్వంసానికి సంబంధించి విజువల్స్ మనం చూస్తున్నాం. ఇటు అస్సాం దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మీరు చూస్తున్నారు.